మాట్లాడుతున్నప్పుడు మ్యూట్ చేయండి, వేరే గెస్ట్కి డిస్టర్బ్ అవుతా ఉంది. యా రైట్ సంధ్య గారు. ఇప్పుడు మీరు ఒకటండి, ఇప్పుడు ఉన్నోని దగ్గర తీసుకొచ్చి లేనోనికి పెడితే అదొక శృంగారం. లేనోని దగ్గర లేనోని మొత్తం తీసుకుపోయి ఉన్నోనికి పెట్టమంటారా? అంటే ఇప్పుడు సాగు చేయని భూములు, వెంచర్లు వేసుకున్నాయి, ఆ తర్వాత ప్లాట్ల కోసం పెట్టుకున్నాయి, ఇవన్నిటికీ రైతు బంధు ఏమంటారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మనిషిది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏంటంటే నిజమైన నిరుపేద వాళ్ళకి అందాలి. రుణమాఫీ అనేది కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షలు కూడా వాళ్ళు ₹1,00,000 కూడా 5 సంవత్సరాలలో చేయలేకపోయింది. వడ్డీ మళ్ళీ వడ్డీ చక్రవడ్డీ బారవడ్డీతో సహా అయింది. మీరు అవునన్నా కాకుండా చాలా మందికి రుణమాఫీ కూడా జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక శేషు గారు నేను చెప్పిన విషయాల కన్నా చాలా బాగా చెప్పారు, క్లారిటీగా చెప్పారు. ఒక 2 లక్షల ఐటీ ఉద్యోగస్తునికి 2 లక్షలు జీతం వస్తుంది. ఆయనకు రైతు బంధు ఏమంటారా మీరే చెప్పండి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 1,50,000 జీతం వస్తుంది. పాపం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేకపోతుంది, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి రాలేకపోతుంది. విధి విధానాలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించలేదు. ఒక కమిటీ వేసింది, అందరి దగ్గర గ్రామ కమిటీలలో కూడా కమిటీ వేసి అందరిని విధి విధానాలు 7 ఎకరాల 10 ఎకరాల సాగు భూమి అని అందరి దగ్గర కర్త క్రియాకర్మాన్ని మేమే అని బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ప్రజల నుంచి సేకరిస్తుంది. నిజమైన ఎవరైతే రైతులు ఉంటారో రైతుల నుంచి ఎలాంటి వారికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఒక కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు పొట్ట నింపుకోవడం కోసం చేయట్లేదు. బలహీనుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి బలహీన వర్గాలకు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది. ఎప్పుడు అధికారం కోసము ఓట్ల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అంత బాధ ఎంత అవుతుందండి వీళ్ళకి. ఇప్పుడు ఊర్లలో కొంతమంది 20 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. 20 ఎకరాల వాళ్ళకి రైతు బంధు రైతు సహాయము వాళ్ళు నిజంగా సాగు చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా ఇస్తారు. సాగు చేయని దాంట్లోకి ఎందుకు ఇవ్వాలనేది మన అంశం. సాగు చేయని దాంట్లోకి మనం ఇచ్చినట్టు ఏమవుతుంది తెలుసా సార్? సంధ్య గారు నేను మిమ్మల్ని ఆపుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు శేషు గారు అన్న మాట అయినా నేను అనేదైనా నాకు తెలిసి వేరే నాయకులు మాట్లాడేటువంటి మాట అయినా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నిజంగా 5 ఎకరాలు 10 ఎకరాలు పరిమితి పెట్టేసి కేవలం వాళ్ళకే ఇస్తే బాగుంటది కదా అనేటువంటిది మాట. ఇప్పుడు పూర్తి సాగు భూమి, ఇప్పుడు కొంతమంది నాయకులు ఉన్నారండి, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నాకు తెలిసి దాంట్లో వేలలో కనీసం కొన్ని 100 ఎకరాలు ఖచ్చితంగా సాగు చేస్తూ ఉన్నారు. వాళ్ళు తోటలు వేయడమో లేదంటే ఇంకా వరి నాట్లు వేయడమో లేదంటే ఇంకోటో. సో అలా అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఎందుకు కరెక్ట్ అన్నది ఇందాక శేష్ గారు చాలా క్లియర్గా అన్నారు. దాదాపు 60 లక్షల మంది రైతులుంటే 45-50 లక్షల మంది వరకు కూడా ఏదైతే రైతు భరోసా పేరు మీద లేదంటే రుణమాఫీ పేరు మీద ఏదైతే చేసిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అందింది. కానీ ఎవరైతే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి 10-15 లక్షల మంది ఎవరైతే ఉన్నారో ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కేవలం వాళ్ళ వాయిస్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది అనేటువంటి మాట ఆయన అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాన్ని మెచ్చుకుంటూనే కొంచెం లిమిటేషన్ పెడితే బాగుంటుందని డిబేట్ అంతే. ఒకటండి నేను అనేది అదే. ఇప్పుడు ఆ 10 లక్షల 15 మనము ఓటింగ్ శాతం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనము గ్రామీణ ప్రాంతాలలో 70 నుంచి 85% ఓటింగ్ శాతం జరిగింది. ఇక్కడ ఎవరండి ఐటీ వాళ్ళకి ఒక రోజు హాలిడే ఇచ్చారు. ఇచ్చినా కూడా ఓటింగ్ లో పాల్గొనాలి వాళ్ళు. అంటే మేము కాంగ్రెస్ కోటేయాలి అనట్లేదు, బీఆర్ఎస్ కేయాలి అనట్లేదు. అంటే నిజంగా ఒక రాజ్యాంగం మనకు ఓటు హక్కుని కల్పించినప్పుడు, ఒక బాధ్యతగా ఉన్నప్పుడు, ఒక బాధ్యత గల వ్యక్తులు మాట్లాడినప్పుడు మనం పరిగణలోకి తీసుకోవాలి. మేము అనేది ఏంటంటే బలహీన వర్గాల కోసము నిజంగా నికాసైన వాళ్ళు, మామూలు వాళ్ళకి ఎందుకు భయం అండి, మామూలు వాళ్ళు ఎందుకు బాధ చెప్పండి. నిజంగా పాపం బీద వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో రేషన్ కార్డు కూడా అట్లనే జరిగింది. బాగా 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్లు వైట్ రేషన్ కార్డు వచ్చింది. పాపం ఏం లేని వాళ్ళకి రాలేదు, అసలు వాళ్ళు కోల్పోయారు. మేమనేది ఏంటంటే నిజమైన బలహీన వర్గాల కోసము అన్ని పథకాలు కూడా వాళ్ళకి అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని ఆలోచనే. వీళ్ళందరూ ఏదో మాట్లాడినంత మాత్రాన మేము చించుకోండి, మేము ఏదో ఆవేశపడాల్సిన అవసరం లేదు సార్. మేము ఎవరికి అందాలో వాళ్ళకి ఇవ్వాలి. నిజంగా వాళ్ళకి మంచి స్కీమ్. ఇప్పుడు దళితులకి వీళ్ళు 3 ఎకరాలు ఇస్తామన్నారు కదా, మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పాం సార్? ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టనివి కూడా కొన్ని అంశాలని తెర మీదకి తీసుకొచ్చి ఎలాగైతే బాగుంటారు పిల్లలకి. ఇప్పుడు వీళ్ళు గతంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వంగానే నోటిఫికేషన్ ఇవ్వంగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు. రైట్ సంధ్య గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మళ్ళీ వేరే నాయకుల మాటలు కూడా ఒకసారి వినేసి మీ దగ్గర మళ్ళీ వస్తాను. రైట్ రామచంద్ర గారు సంధ్య గారు మాటలు విన్నారు, అలాగే శేష్ గారు మాటలు కూడా మీరు విన్నారు కదా. రామచంద్ర గారు మీరేమంటారు? ఇప్పుడు